అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పరాయి సొత్తు. చీకటి పడి పెద్దగా వర్షం ప్రారంభమయ్యింది. అప్పుడే భోజనం ముగించి లక్ష్మయ్య వీధి అరుగు మీద నిలబడి ఉన్న మనిషిని చూశాడు. ఆ మనిషి వానకు తడిసి తన బట్టలను పొడిబట్టతో తుడుచుకుంటున్నాడు. అతని చంకలో ఒక బట్టల మూట ఉంది. అతని కుడి చేతికి 6వ వేలు ఉంది. లక్ష్మయ్య ఆ మనిషిని పోల్చుకొని, బాగా తడిసినట్లున్నారు, లోపలికి వచ్చి బట్టలు మార్చుకోండి అని అతన్ని ఆహ్వానించాడు. కృతజ్ఞుణ్ణి అంటూ ఆ మనిషి లోపలికి వచ్చాడు. అతని బట్టలు చూస్తే చాలా పేదవాడిలాగా కనిపించాడు. అతను లోపలి గదిలో బట్టలు మార్చుకొని తడి బట్టలు ఆరవేస్తూ ఉండగా వంటగది సర్ది యువతలకు వచ్చిన మంగమ్మ అతన్ని చూసింది. ఆమె తన భర్తను లోపలికి పిలిచి, దారిపోయే దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకున్నావా హవ్వ అంటూ బుగ్గలు నొక్కుకుంది. దరిద్రుడైతేనే అతను మనకు అతిథి, వంట ప్రారంభించు అన్నాడు లక్ష్మయ్య భార్యతో. ఇది మరీ బాగుంది, లోపలికి ఆహ్వానించింది చాలక విందు కూడానా? వర్షం కాస్త నిలవగానే ఆ దరిద్రుణ్ణి సాగనంపు అన్నది మంగమ్మ. భార్య నస భరించలేక లక్ష్మయ్య వీధి గదిలోకి వెళ్ళి బయటకు చూస్తే వాన తగ్గే లక్షణాలు కనిపించలేదు. అతను మళ్ళీ భార్య వద్దకు తిరిగి వచ్చి, వాన తగ్గేటట్టు లేదు, తిండి పెట్టకపోతే మానే, చాప ఇచ్చి పడుకోమందాం అన్నాడు. అదేమీ కుదరదు, అడ్డమైన వాళ్లకు ఆశ్రయమిస్తే ఇల్లు దోచుకుపోతారు అన్నది మంగమ్మ. ఆ మనిషి ఎవరో తెలిస్తే నువ్వు ఆ మాట అనవు అంటూ లక్ష్మయ్య తన పెళ్లికి పూర్వం జరిగిన సంగతులు మంగమ్మకు చెప్పాడు. లక్ష్మయ్య చిన్నతనమంతా చదువు సంధ్య లేకుండా గడిపి గాలికి తిరిగి 20 ఏళ్ళు వచ్చేసరికి ఎందుకు పనికిరాకుండా తయారయ్యాడు. వాడి స్నేహితులందరూ పనికి మాలిన వాళ్లే. వాడికి ఉద్యోగం ఎవ్వరూ ఇవ్వరు కనుక వ్యాపారం చేస్తానంటూ పెట్టుబడికి డబ్బు ఇవ్వమని తండ్రిని అడిగాడు. తండ్రి ఇవ్వలేదు. ఒక స్నేహితుడి ప్రేరణతో లక్ష్మయ్య ఇంటి నుంచి 2000 రూపాయలు దొంగతనం చేసి ఇంకో ఊరు వెళ్ళాడు. అక్కడ ఆ స్నేహితుడు వాడి చేత ఏదో వ్యాపారం చేయించబోతున్నట్లు నటించి ఆ డబ్బు కాజేసి లక్ష్మయ్యను కట్టుబట్టలతో వదిలాడు. తన కోసం తండ్రి వస్తున్నట్లు లక్ష్మయ్యకు తెలిసింది. వాడు ఆ ఊరు వదిలిపెట్టి అడవిదారిన ప్రయాణం సాగించాడు. ఒక కొండవాగు దగ్గర ఒక మనిషి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుంటూ కనిపించాడు. అతని తల బట్టతల, అతని కుడి చేతికి 6 వేళ్ళు. ఆ మనిషి వెనక్గా గట్టు మీద ఒక పెట్టె ఉంది. ఆ మనిషి తనను చూడలేదని తెలుసుకొని లక్ష్మయ్య ఆ పెట్టెను తీసుకొని వచ్చిన దారి పట్టాడు. కొంత దూరం వచ్చి చూసుకుంటే ఆ పెట్టెలో సగం దాకా బంగారు కాసులున్నాయి. లక్ష్మయ్య పరమానందం చెంది ఇంటికి చేరుకొని తండ్రికి బంగారు కాసులు చూపి, ఇదిగో నేను సంపాదించిన డబ్బు అన్నాడు. నువ్వు చేసిన వ్యాపారం ఏమిటి అని తండ్రి అడిగాడు అనుమానంగా. అదేమీ అడగవద్దు, ఈ డబ్బుతో నేను ఇక్కడ బట్టల వ్యాపారం ప్రారంభిస్తాను అన్నాడు లక్ష్మయ్య. లక్ష్మయ్యకు వ్యాపారం కలిసి వచ్చింది. ఏడాది తిరగకుండానే అతను మంగమ్మను పెళ్లి చేసుకొని పైకి వచ్చాడు. ఇదంతా భార్యకు చెప్పి, ఇప్పుడు మనం అనుభవిస్తున్న భోగమంతా ఇతని చలవే, అతను మనకు దేవుడు అన్నాడు లక్ష్మయ్య. ఆ డబ్బు అతనికి ప్రాప్తం లేదు. అతన్ని వెంటనే వెళ్ళగొట్టకపోతే మొదటికే మోసం వస్తుంది అన్నది మంగమ్మ ఆందోళనతో. లక్ష్మయ్య అంత వర్షంలో అతన్ని పొమ్మనలేకపోయాడు. అతనికి పడుకునేటందుకు ఒక చాప ఇచ్చి, మాటల సందర్భంలో అతని పేరు రామయ్య అని, అతను ఒక కోమటి గుమ్మస్తా అని తెలుసుకున్నాడు. అతిథిని తన సలహా ప్రకారం వెళ్ళగొట్టనందుకు మొగుణ్ణి అనవలసిన మాటలన్నీ అని మంగమ్మ నిద్రపోయింది. కానీ లక్ష్మయ్యకు నిద్ర పట్టలేదు. రామయ్య కటిక దరిద్రంలో ఉన్నాడు.
అతనికి తాను ఏదన్నా సహాయం చెయ్యాలి. చాలాసేపు ఆలోచించి లక్ష్మయ్య 5,000 రూపాయలు మూటగట్టి రహస్యంగా దాన్ని రామయ్య బట్టల మూటలో పెట్టి నిశ్చింతగా నిద్రపోయాడు. తెల్లవారగానే రామయ్య లక్ష్మయ్యకు తన కృతజ్ఞత తెలుపుకొని సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. అయితే అతను మధ్యాహ్నానికల్లా మళ్ళీ వచ్చి, ఇది నా బట్టల మూటలోకి ఎలా వచ్చిందో వచ్చింది, ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. మీ ఇంట్లోనే ఇది వచ్చింది కనుక దీన్ని మీరు తీసుకోండి అంటూ లక్ష్మయ్య డబ్బు మూట లక్ష్మయ్య చేతిలో పెట్టాడు. ఆయన నిజాయితీకి లక్ష్మయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇటువంటి మనిషి డబ్బు తాను కాజేశాడు. ఆ డబ్బు మీ మూటలో ఉంచాను. మీ పరిస్థితి ఏమీ బాగున్నట్లు లేదు. ఈ డబ్బు మీరు ఉంచుకోండి అన్నాడు లక్ష్మయ్య. రామయ్య నవ్వి, పరాయి సొత్తు నాకు 6,000 వంటిది. ఎందుకు పనికిరాదు. అది తింటే అరగదు. దాంతో కొన్న ఇంట్లో సుఖం ఉండదు. బట్ట కొంటే దానికి అందం ఉండదు. అది నాకు వద్దు. నా కష్టార్జితం నాకు చాలు అన్నాడు. లక్ష్మయ్య ఇక ఉండబట్టలేక తాను పెట్టె దొంగతనం చేసిన కథ అంతా రామయ్యకు చెప్పేసి, క్షమించాలి, నా సంపద అంతా మీదే, ఇది మీకు పరాయి సొత్తు కానే కాదు అన్నాడు. రామయ్య కొంచెం ఆశ్చర్యపడి, ఆ రోజు ఆ వాగు దగ్గర స్నానం చేసినది నేనే, కానీ ఆ పెట్టె నాది కాదు. అసలు నేను ఆ పెట్టెను చూడనైనా లేదు. ఆ పెట్టె గలవాణ్ణి ఏ పులి అయినా ఎత్తుకుపోయిందో ఏమో, అది మీకు దొరికింది. నాకు సెలవిప్పించండి, చాలా దూరం వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయాడు. రామయ్య మాటలు లక్ష్మయ్య చెవిలో కంగున మోగుతూనే ఉన్నాయి. అందులో నిజం కూడా ఉన్నట్లు అనిపించింది. తనకు ఈ ఇంట్లో సుఖం లేదు. తిన్నది రుచించదు. తనకు అజీర్తి రోగం. తన స్థూల శరీరం వికారంగా ఉన్న మాట కూడా నిజమే. సమయానికి మంగమ్మ ఇంట లేనందుకు లక్ష్మయ్య సంతోషించాడు. అతను అటక మీద నుంచి తనకు దొరికిన పెట్టెను దించి దాని నిండా బంగారు కాసులు పోసి తీసుకుపోయి గ్రామాధికారికి ఇచ్చి, దీన్ని ప్రజా సౌకర్యాలకు వినియోగించండి అని చెప్పి ఇంటికి వచ్చాడు. విన్నారు కదా, తనది కాని సొమ్ము పాముతో సమానం. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.